హలో ఎవ్రీవన్, ఈరోజు నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాము. ఇది వచ్చేసి ఈరోజు మెజర్మెంట్ బ్లౌజ్తోని బేస్ చేసుకొని కటింగ్ చేయటం చూపిస్తాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ తీసుకున్నాం, 1 మీటర్ లైనింగ్ ఫర్ 1 బ్లౌజ్. దీన్ని కొంచెం లైట్గా ఐరన్ ఫినిషింగ్ చేయాలి. కటింగ్కి మంచిగా ఫినిషింగ్ వస్తుంది, వితౌట్ ఎనీ చేంజెస్, ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. ఇది ఐరన్ చేసిన తర్వాత మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని దాన్ని బేస్గా, అంటే అది దాని లెంత్ ఎంత ఉంది, లెంత్, లూజ్, విడ్త్, ఇది ఆర్మ్ హోల్స్, ఇవన్నీ చెక్ చేసుకొని కటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నాము. మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి దీని వెయిస్ట్ లూజ్ వచ్చేసి ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఇది 25 ఉంది, 25 ఇంచ్ వేస్ట్ ఉంది. అండ్ మళ్ళీ దీని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉంది, 7 ఉంది. 7 ఇంచ్ ఫ్రంట్ నెక్ ఉంది కాబట్టి మనం దీని బేస్గా, ఇది వచ్చేసి షేప్ మెజర్మెంట్, చెస్ట్ పార్ట్కి షేప్ మెజర్మెంట్ ఎంత ఉంది చూడాలి. ఇది 10 పాయింట్స్ ఉంది. ఫుల్ లెంత్ అయితే 14 ఇంచ్ ఉంది. బ్యాక్ లెంత్, బ్లౌజ్ బ్యాక్ లెంత్ మెయిన్ నార్మల్గా 14 ఇంచ్ అనేది నార్మల్ మెజర్మెంట్ అనమాట. హైట్ పర్సన్స్కి అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది 16 ఉంది, అంటే 16 × 2 32 ఉంది బ్లౌజ్ సైజ్. ఇది బ్యాక్ డీప్, అది 5 ఇంచ్ ఉంది. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచ్ ఉంది. ఇది ఆర్మ్ హోల్ అంట. ఆర్మ్ హోల్ని డబుల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది 7.5 ఉంది కాబట్టి 15 ఇంచ్ ఆర్మ్ హోల్కి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జిన్ కొంచెం లీవ్ చేయాలి. ఎవ్రీథింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి కంపల్సరీ మార్జిన్ కావాలి కాబట్టి కొంచెం మార్జిన్ వదిలేసుకొని అక్కడి నుంచి మెజర్మెంట్ స్టార్ట్ చేయాలి. వేస్ట్ లూజ్ ఇందాక మనం చెక్ చేసాం కదా, 25 ఉందని, దాన్ని 4 పార్ట్స్ చేసి మెజర్మెంట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ లెంత్. మార్జిన్ లీవ్ చేసి 14 ఇంచ్ లెంత్ పెట్టాలి. అండ్ దీనికి మార్జిన్కి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీ ఉంచాలి. ఎవ్రీథింగ్ మార్జిన్ ఉంటే మనకి స్టిచ్చింగ్ తర్వాత ఒరిజినల్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇది నెక్ బ్రాడ్ 3 ఇంచ్ పెట్టుకున్నాము. షోల్డర్ వచ్చి 2.5. ఇది నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మార్జిన్ బ్రాడ్కి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి మనం ఇందాక 15 ఇంచ్ లూజ్ ఉంది. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 8.5, అంటే 14లో మైనస్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ వచ్చేసి ఇందాక మనకి 15 ఇంచ్ ఉంది కదా, ఎప్పుడైనా ఇది రౌండ్ కర్వ్ చేసుకోవడానికి కంపల్సరీ రౌండ్ షేప్ కోసం ఆ కార్నర్ నుంచి మనం, ఇది వచ్చేసి బ్యాక్ డాట్ కూడా కంపల్సరీ. ఇది చూడండి, ఇది 7.5 ఉంది, అంటే 7.5 × 2 15 ఇంచ్ ఆర్మ్ హోల్ ఉంటుంది. ఈ ఆర్మ్ హోల్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలంటే కంపల్సరీ రౌండ్ షేప్, మనకి బ్లౌజ్ షేప్ బాడీ షేప్ని బట్టి ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఆ గ్యాప్ అనేది 1 ఇంచ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మార్క్ చేసిన తర్వాత సేమ్ వచ్చిందా, 15 ఇంచ్ వచ్చింది. దీనికి వచ్చేసి మనం బోత్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కూడా మార్జిన్ చేసుకుంటారనమాట. ఇది ఫ్రంట్ 7 ఇంచ్ ఉంది. ఇది షేప్ పార్ట్ వచ్చేసి 10 ఇంచ్ షేప్ పార్ట్. అండ్ మళ్ళీ షేప్ పట్టి ఎంత ఉంది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మొత్తం టోటల్ 14, అంటే బ్యాక్ సైడ్ ఎంతైతే లెంత్ ఉందో దానికి బరాబర్గా ఉండాలి. ఇది వచ్చేసి 7 ఇంచ్ మార్క్ చేశారు. ఇది యాక్చువల్గా జస్ట్ మార్కింగ్ కోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ మార్కింగ్ తీసుకున్నాము. ఇది ఫ్రంట్ మార్కింగ్ కూడా దీని మీదే యాడ్ చేసుకుంటాం. దెన్ ఈక్వల్గా ఉంటుంది మనకి కటింగ్. ఇవి వచ్చి ఫ్రంట్ డాట్స్ని బేస్ చేసుకొని ఫ్రంట్ షేప్ కట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైనా కొంచెం లిటిల్ కర్వ్ తీస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది స్టిచ్చింగ్ తర్వాత. ఇది వచ్చి నెక్ షేప్. మనం 10 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కాబట్టి దీని వైజ్గా మనం చాప్ తోటి మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎవ్రీథింగ్ మనం మార్క్ చేసి పెట్టుకుంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్, ఎప్పుడైనా కటింగ్ అనేది మెయిన్ థింగ్. వన్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పెద్ద టైం పట్టదు. చూడండి, విత్ మార్జిన్తో కట్ చేస్తున్నాము. ఆర్మ్ హోల్ కూడా ఒక 1/2 ఇంచ్, ఎవ్రీథింగ్ 1/2 ఇంచ్ మార్జిన్ కంపల్సరీ. ఇది ఏదైతే ఒరిజినల్ మార్కింగ్ చేసామో సైడ్ ఎక్స్ట్రాస్కి కంపల్సరీ 2 ఇంచ్ వదిలిపెట్టాలి. మనకి లోపల ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి
ఇది వచ్చేసి ఎవ్రీథింగ్ డాట్స్ దగ్గర చిన్న మార్క్ చేయాలి, కట్ మార్క్ ఈ కార్నర్స్లో ఇట్లా. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఆ కార్నర్సే క్యాలిక్యులేషన్ వస్తాయి. దీంట్లోనే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా దీన్ని బేస్ చేసుకొని ఇందాక ఎలాగైతే మార్క్ చేసామో ఆ మార్క్ చేసిన దాన్ని బేస్గా ఫ్రంట్ నెక్ని మాత్రం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి, ప్రిన్స్ కట్కి అయితే మనం స్ట్రైట్ పెట్టుకోవాలా, ఇది వచ్చేసి క్రాస్ పెట్టాలి. క్రాస్ మార్కింగ్ చేసినప్పుడు ఇది చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఇందాక చూసాం కదా 7 ఇంచ్ ఉంది. ఇది దీని వైజ్గా ముందు డ్రాయింగ్ మార్క్ చేసుకోవాలి. అప్పుడు కింద ఉన్న దానికి కింద క్లాత్కి మార్క్ పడిపోతుంది. దాని బేస్గా మనం కింద క్లాత్ని కట్ చేసుకోవచ్చు, ఇది రిమూవ్ చేసేసి. సేమ్ దాని మీదుగా మార్క్ పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్స్ అనేది కొంచెం చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. చూడండి, ఇది ఎక్స్ట్రా కొంచెం లీవ్ చేసాం కార్నర్లో. వన్స్ ఇది మార్క్ చేసుకున్న తర్వాత దీనికి ఇందాక మనం మార్జిన్ యాడ్ చేసాం కదా బ్యాక్ పార్ట్లో, సేమ్ అట్లనే దీనికి కూడా మార్జిన్స్ అనేది ఉండాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ కొంచెం క్రాస్ తీయాలి, ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఇన్నర్గా అంటే లోపలికి కట్ చేయాలి. అప్పుడు వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ వస్తుంది. ఫ్రంట్కి బ్యాక్కి కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి మనం కొంచెం క్రాస్ తీయాలి. అప్పుడు మనం స్టిచ్చింగ్ అప్పుడు ఫిట్టింగ్ వస్తుంది, లేకపోతే ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వస్తుంది. చూడండి, షేప్ ఇందాక క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, 10, 12 అండ్ 14 వరకు వస్తుంది. అంటే షేప్ పట్టీతో కలుపుకొని 14 వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ మార్జిన్ వచ్చేసి 7 ఇంచ్కి మార్జిన్ చేసి దీన్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ ఎట్లానే రౌండ్ నెక్ కర్వ్ తీయాలి, షేప్ తీస్తేనే రౌండ్ నీట్గా ఉంటుంది. సేమ్ ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసి మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇందాక 10 పాయింట్స్ ఇక్కడికి డాట్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి మార్జిన్స్ పోను కూడా 3 ఇంచ్ డాట్కు ఉండాలి. మనం డాట్స్ 3 డాట్స్ పడతాయి కాబట్టి నార్మల్ బ్లౌజ్ అంటే ఈ 3 డాట్స్ కోసం ఇక్కడ మార్జిన్ లీవ్ చేసుకున్నాం. చూడండి, ఇది ఫ్రంట్ ఇక్కడ మార్జిన్ అండ్ మళ్ళీ దీనికి స్ట్రైట్ మార్క్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో డాట్ తీసుకోవాలి. ఇది అన్నిటికంటే పెద్ద డాట్ అనమాట. ఈ డాట్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. నేను మిడిల్ ఒక డాట్ అండ్ ఆర్మ్ హోల్ నుంచి ఒక షేప్ వరకు ఒక మిడిల్ డాట్, మొత్తం 3 డాట్స్ వస్తాయి. సేమ్ దీని వైజ్గా మార్క్ చేసుకొని మనం పెట్టేసుకుంటే స్టిచ్చింగ్లో అనేది కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు పర్ఫెక్ట్గా నీట్గా. అంటే బోత్ షేప్స్ సేమ్ ఈక్వల్గా వస్తాయి అన్నమాట రెండింటి మీద ఇట్లా మార్కింగ్ చేస్తే. ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయట్లేదు, జస్ట్ మార్క్ చేసుకొని వదిలేసాము ఫ్రంట్ నెక్. బికాజ్ అది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి దాని వర్క్ బేస్ చేసుకొని అది ఎట్లయితే నెక్ డ్రా చేసామనేది దాన్ని బట్టి మనం నెక్ షేప్ అనేది పల్టీ చేయాలి. స్టిచ్చింగ్లో దాన్ని రివర్స్ తిప్పుకోవాలి. సేమ్ డాట్ మార్కింగ్ చూడండి, ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద స్టిచ్ వచ్చే డాట్, 1 ఇంచ్ డాట్ ఆల్మోస్ట్. దీనికి మార్కింగ్ అనేది ఉంటే నీట్గా ఉంటుంది షేప్. ఎవ్రీథింగ్ ఇందాక మీకు ఏదైతే అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామో గుర్తుగా మార్జిన్స్ అనమాట, ఇవి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి షార్ట్ హ్యాండ్స్కి ఎంతైతే మెజర్మెంట్ ఉందో లెంత్ దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ని 2 హ్యాండ్స్ కాబట్టి 4 ఫోల్డింగ్స్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు బ్లౌజ్కి మెజర్మెంట్ బ్లౌజ్కి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్ యాజ్ యూజువల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 ఉంది. 5.5 హ్యాండ్ లెంత్ అంటే మనకి బోత్ సైడ్ 1/2 ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టి దీనికి కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ తర్వాత మన ఒరిజినల్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. బోత్ సైడ్ మార్జిన్స్ అనేది స్టిచ్చింగ్లో పోయితే మిగిలింది మనకి స్టిచ్చింగ్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి లూజ్ వచ్చేసి 12 ఇంచ్ ఉంది కాబట్టి హాఫ్ చేసుకోవాలి, 6 ఇంచ్. ఇది వచ్చి
లెంత్ అండ్ మళ్ళీ దీనికి మార్జిన్స్ సమ్ 2 ఇంచ్ ఆర్ 2.5 ఇంచ్ వరకు మార్జిన్స్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం, బేస్డ్ ఆన్ ద ఫ్యాబ్రిక్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటే కొంచెం 2.5 వరకు మనం మార్జిన్స్ పెట్టేసుకోవచ్చు. 2.5 కంటే మార్జిన్స్ అనేది ఫిట్టింగ్కి చేంజెస్ వస్తాయి, మళ్ళీ ఎక్కువగా మార్జిన్స్ పెట్టుకోకూడదు. చూడండి, విత్ మార్జిన్ వచ్చేసి మార్క్ చేశారు. ఇది ఇప్పుడు కట్ చేసుకోవాలి. సేమ్ ఎక్కడైతే మన ఒరిజినల్ని మార్క్ చేసుకోవాలి, మిగిలింది మనం కట్ చేసుకోవాలి. సేమ్ డాట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్లో మనం ఫ్రంట్ పార్ట్స్కి బ్యాక్ పార్ట్స్కి చేంజ్ చూసారా? ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం ఇన్నర్ ఒక 1/2 ఇంచ్ కర్వ్ చేసాం. అట్లనే ఈ హ్యాండ్కి కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ వరకు చిన్న కర్వ్గా కట్ చేసుకోవాలి. అప్పుడు స్టిచ్చింగ్లో రెండు ఈక్వల్ అయిపోతాయి. చూడండి, ఇది ఇట్లా కొంచెం లైట్గా కర్వ్ షేప్ తీయాలి, ఓన్లీ ఫర్ ఫ్రంట్ పార్ట్స్. బ్యాక్ పార్ట్స్కి పని లేదు. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టీస్. షేప్కి నార్మల్ బ్లౌజ్కి మెయిన్ థింగ్ అనేది షేప్ పట్టీ. ఫ్రంట్ పార్ట్లో మనం ఏదైతే లీవ్ చేసామో, అంటే 14 ఇంచ్ లెంత్కి మనం 12 ఇంచ్ వరకు ఇందాక షేప్స్ తీసాం. మిగిలిన 2.5 ఇంచ్ వరకు మనం షేప్ పట్టీ కట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ మార్జిన్ లీవ్ చేసేసి 2.5 పట్టీ, షేప్ పట్టీ 2.5 ఉండాలి. చూడండి, ఇది 2.5. ఇది మొత్తం ఈక్వల్గా పెట్టుకొని మార్జిన్స్ లీవ్ చేసి 2.5 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్జిన్స్ ఎప్పుడు మన క్యాలిక్యులేషన్లోకి రావు. ఇవి వచ్చేసి మన ఈ అమ్మాయి ఎంత లూజ్ ఉందో, అంటే ఈ వేస్ట్ పార్ట్ ఎంత లూజ్ ఉంది ఇందాక చూసాం కదా, 7.5 ఉంది. దానిలాగానే 4 పార్ట్స్ కాబట్టి 7.5కి మార్జిన్ యాడ్ చేసుకోవాలి. బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్కి ఎట్లాగో 2 ఇంచ్ అట్లా మార్జిన్ యాడ్ చేసాం కాబట్టి సేమ్ షేప్ పట్టికి కూడా మార్జిన్ కంపల్సరీ యాడ్ చేయాలి. ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎట్లయినా క్రాస్ ఇచ్చాం కాబట్టి ఆ క్రాస్ అనేది ఇది జాయిన్ చేస్తే ఫిట్టింగ్ సెట్ అవుతుంది. ఇవి షేప్ పట్టి బోత్ సైడ్కి 2 లెక్కన తీసుకున్నాం అన్నమాట. అండ్ మళ్ళీ ఇది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీనికి ఒరిజినల్ పార్ట్, ఐ మీన్ ఏదైతే అసలు బ్లౌజ్ అనేది ఆ బ్లౌజ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా లైనింగ్నే ఫస్ట్ కట్ చేసుకుంటాం. పైన అప్పర్ పార్ట్ వచ్చే పీస్ని మాత్రం లైనింగ్ బేస్ చేసుకొని మాత్రమే కట్ చేయాలి. చూడండి, ఇది మగ్గం వర్క్ బ్లౌజ్, మన దగ్గర డిజైన్ చేసిన బ్యూటిఫుల్ మగ్గం వర్క్. ఇది షార్ట్ హ్యాండ్కి డిజైన్ చేసాము. ఇది కట్ వర్క్ డిజైన్. యాక్చువల్గా ఈ డిజైన్కి చిన్న చిన్న కట్స్ కూడా ఇచ్చాము ఎండింగ్లో. ఈ కట్స్ని బేస్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఇవి కొంచెం ట్రబుల్ ఇస్తాయి, బట్ చాలా క్లాస్గా ఉంటాయి. కొంచెం స్టిచ్చింగ్లో జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే ఈ షేప్స్ అనేవి నీట్గా వస్తాయి. ఇది హ్యాండ్ పార్ట్. ఇందాక మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ వచ్చేసి హ్యాండ్ పార్ట్. ఇవి యాక్చువల్లీ మనం అనుకున్నంత విడ్త్ లేదు కాబట్టి ఏదైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో దాని బేస్గా ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు కట్ చేసుకొని మిగిలింది మనం జాయింట్స్ కంపల్సరీ. ఇప్పుడు వచ్చే శారీలో బ్లౌజెస్ అనేది చాలా షార్ట్గా ఇస్తున్నాడు కాబట్టి కంపల్సరీ ఆర్మ్ హోల్స్లో జాయింట్స్ పడతాయి. జాయింట్స్ మన ఎక్స్ట్రా పీసెస్ ఇట్లా ఈ బోర్డర్లో మిగిలిన క్లాత్ని ఎక్సెస్కి ఉంచేసుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడు దీన్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ పార్ట్ అనేది కట్ చేసేసాం. నెక్స్ట్ మెయిన్ థింగ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కూడా కట్ వర్క్ వస్తుంది సేమ్, ఓన్లీ రౌండ్ నెక్ కాబట్టి రెండు ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అప్పుడు నెక్ కట్ చేయాలి, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది, మొత్తం బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు పైన అప్పర్ పార్ట్ని దీన్ని చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి. అది అప్పుడు ఎనీ రిస్క్ ఉండదు. లైనింగ్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రాస్ తీసుకోవడం బెటర్. పైన ఉన్న క్లాత్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవడం, స్టిచ్చింగ్లో కొంచెం అటు ఇటు మూవ్ అయినా కానీ మనకి క్లాత్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది రైట్ సైడ్లో వస్తుంది. రైట్ సైడ్లో మగ్గం వర్క్ కనిపిస్తుంది కాబట్టి దానికి విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్.
ఈ నెక్స్ అనేవి మనం ఓన్లీ స్టిచ్చింగ్ అప్పుడు మాత్రమే నెక్స్ కట్ చేసుకోవాలి, అదర్వైజ్ ముందు కట్ చేసుకోకూడదు మగ్గం వర్క్కి. ఇది ఎక్స్ట్రా కొంచెం సరిపోలేదు, ఇక్కడ క్లాత్ పడుతుంది జాయింట్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పీస్ దాంతోనే ఉంచేస్తే కటింగ్ అప్పుడు వెతుక్కునే పని ఉండదు. ఇది వచ్చేసి అనదర్ ఫ్రంట్ పార్ట్, ఒక ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కాబట్టి ఇది వన్ మోర్. ఇది కూడా పొజిషన్ కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి రివర్స్లో, ఎందుకంటే దీన్ని ఉల్టా తిప్పి జాయిన్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు బోత్ సైడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇది కూడా అయిపోయింది కటింగ్. నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది మనకి షేప్ పట్టీలు. షేప్ పట్టీస్ వచ్చేసి ఈచ్ వన్ అంటే బోత్ సైడ్ ఆల్రెడీ లైనింగ్స్ 2 పీసెస్ కట్ చేసాం కాబట్టి ఇది సింగిల్ పీస్ పైన అప్పర్ పార్ట్కి స్టిచ్చింగ్లో పైన బ్లౌజ్ కనిపించేటట్లు ఉంటే చాలు, ఇన్నర్ పార్ట్కి పని లేదు కాబట్టి సింగిల్ పీస్ అయితే చాలు. ఈచ్ వన్ అటు లెఫ్ట్ సైడ్కి ఒకటి, రైట్ సైడ్కి ఒకటి షేప్ పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇన్ కేస్ క్లాత్ ఉంటే మనం బోత్ సైడ్ కట్ చేసుకున్నా నో ప్రాబ్లం. క్లాత్ అనేది కంజెస్టెడ్గా ఉంది కాబట్టి సింగిల్తోనే సరిపెట్టేసాను. ఇక మిగతా వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ పట్టీస్, ఐ మీన్ హుక్స్ పట్టి, ఈ కాజా పట్టి అంటాం. ఇవి స్టిచ్చింగ్లో ఈ మిగిలిన పీసెస్ని మాత్రం ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన దాకా పీసెస్ పడేయకూడదు. మీ కటింగ్ పీసెస్